మీరంతా గుడి కోసం ఎంతో కష్టపడుతున్నారు, నేనేమీ చేయలేకపోతున్నా. రామానుజన్, అదే అబ్బా, ఫస్ట్ టైం నువ్వు నన్ను కలిసినప్పుడు నువ్వు క్యాన్తో ఎంత స్వీట్ తెచ్చినావు కదా. అవును, ఆ క్యాన్ కూడా నాకు ఇచ్చేసినావు తినమని. స్వీటు మీ నాన్న నేర్పించిందని చెప్పినావు. అదే మన గుడి ప్రసాదం. గుడి కాదు కదా, గుడి బయట చెప్పుల స్టాండ్ కూడా టచ్ అయినయ్యా. జై శ్రీరామ్. Hey! ఏరా, హౌ ఆర్ యు మ్యాన్? ఏంటి మొహం అదలా ఉంది? ఓ అదా, నైట్ కొంచెం పార్టీ ఎక్కువైంది లైట్గా. ఓ అది మందు ఎక్కువైనట్లేదు, ఎవడో గట్టిగా దుబ్బినట్టుంది. ఏరా ఎటకారమా? హే మరి కాదా, ఏదో పీకుతానే వెళ్ళారుగా, ఏమైంది? అంటే మీరు యంగ్స్టర్స్, కుర్రతనం, ఆవేశం. ఓకే, నాది కుర్రతనమే, మీదేంటి పిచ్చమా, ఎర్రిమా? అన్నీ మూసుకొని కూర్చో, లేదా దేనాన్ని తీసుకొని ఓ. అర్థమైందా? సార్ తీసుకోండి సార్. ఏంట్రా ఇది? తీసుకోండి సార్. సార్ మీరు కూడా తీసుకోండి సార్. ఏంట్రా స్వీట్లు తెచ్చావు? హే, చాలా బాగుంది స్వీట్, ఇంట్లో తీసుకొచ్చావా? మన గుడిదే సార్. వాట్? మన గుడి ఏంట్రా? మన గుడి సార్, రామాంజన్ గుడి సార్, చందుగాడు అడ్డంగా నిలబడ్డ గుడి సార్, మన సీతారాముల గుడి సార్. వాట్? కొంచెం టైంలోనే ప్రసాదం వల్ల గుడి ఎంత ఫేమస్ అని తెలుసా సార్? జనాలు నిప్పంటుకున్నట్టు వస్తారు సార్ ఆ గుడికి. టెంపుల్ గురించి వీడియోస్ అని, బ్లాగ్స్ అని విపరీతంగా వస్తారు సార్. తిరుపతికి తిరుపతి ప్రసాదం ఎంత ఫేమస్సో, అన్నవరంకి అన్నవరం ప్రసాదం ఎంత ఫేమస్సో అంత ఫేమస్ అయిపోయింది సార్ మన ఈ ప్రసాదం గుడికి. ఏం మాట్లాడుతున్నారా? చల్. కృతార్థదేవవందినం దినే సవంసనందనం సుశోభిపాలచందనం నమామి రామమీశ్వరం. మునేంద్రయజ్ఞకారకం శిలావిపత్తిహారకం మహాధనుర్విదారకం నమామి రామమీశ్వరం. స్వతాతవాక్యకారిణం తపోవనే విహారిణం కరే సుచాపధారిణం నమామి రామమీశ్వరం. కురంగముక్తసాయకం జటాయుమోక్షదాయకం ప్రవిత్తకీశనాయకం నమామి రామమీశ్వరం. సార్ గుడి కాదు కదా సార్, గుడి బయట చెప్పుల స్టాండ్ కూడా ముట్టనివ్వా అన్నాడు కదా సార్. ఆ మాట నిలబెట్టుకున్నాడు సార్. ఇక గుడిని మనం ఏం చేయలేం సార్. సిల్లీ ఫెలో అనుకున్నది చేశాడంట. రే రే పొద్దుగాల లెగ్గొట్టినావు, తీసుకొచ్చి చేతిలో బ్రాండ్ బాటిల్ పెట్టినావు. నేనేమో సిగ్గు లేకుండా నీ వెనకాల వచ్చేసిన. చెప్పరా, ఏదోటి మాట్లాడరా. ఏందిరా మాట్లాడబే. రే నువ్వు ఏదైనా మాట్లాడు, కానీ ఆ గుడి గురించి మాత్రం మాట్లాడుకో. ఈ కథ అయిపోయిందిరా, ఇడిసేయి. నువ్వు దాన్ని ఏం పీకలేవు ఇంకా. ఇప్పుడు కానీ నువ్వు ఆ గుడి జోలికి వెళ్ళావనుకో భక్తులు రాళ్లతో కొడతారా బాయ్. ఇంక ఇడిసే ఆ మ్యాటర్ తప్ప ఇంకేదైనా మాట్లాడరా బాయ్. అంటే ఫ్రస్ట్రేషన్ రా,
ఏదో తెలియని ఫ్రస్ట్రేషన్. అంటే స్టార్టింగ్లోనే అన్నా కదా, పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ తొక్కదోలని, ఇవన్నీ ఉన్నా కూడా నేనేం చేయలేపాను చూడు. ఇదిరా నా బాధ అంతా. ఊకో బాయ్, చిన్నపిల్లల లెక్క వదిలేరా. ఇడిషే అని చెప్పినా కదా, ఇడిషే. అట్లా ఎట్లా వదిలేస్తాను? నీ అమ్మ అమ్మా, నీ అమ్మని రోడ్ మీద వదిలేసావు, వాళ్ళేమో జాగ్రత్తగా కిడ్నాప్ చేశారు. బ్లేడ్ కూడా మెడ దగ్గరే ఉందంట. అది అలా స్లిట్ చేస్తే రక్తం అలా చాలా బాగుంటది కదా. పెచ్చినా కూడా ఆపు. అరే నువ్వు నిజంగా పూకొనురా. అరే నేను చూసినావు కదా, ఎద్దు లెక్క పెరిగినా. నా లాంటి కనిందిరా, 25 సంవత్సరాలు పెంచింది. ఇంకా మా అమ్మ ఎట్లుంటుంది అనుకున్నావు? ఒరే, నేనేమో స్కూల్ పిల్లలు అనుకున్నారా కిడ్నాప్ చేయనీకి? నాకు కూడా మీ ఎసంటి ఎద్దులాంటి కొడుకున్నాడ్రా. ఆయనకి తెలితే వేసేస్తాడు. ఏంద్రా ఎవరు చూపిస్తే నాకు మండుద్ది. దించి కిందకి. ఏంద్రా చిన్న పెద్ద లేకుండా? నా కన్నా మాసరాది విజయశాంతి టైప్ అనుకో. వాళ్ళ తాట తీసేసి ఉంటుంది ఈ పాటికే. అసలే ట్యూషన్ టీచర్ రా, తప్పు చేసిర్రనుకో నెత్తి మీద ముట్టుకెళ్ళేసి తొడపాసం పెట్టేస్తుంది. గా జుట్లేంద్రా, గా గడ్డలేంద్రా? మావోడు గంతేరా, జుట్లు గడ్డలు బాగా పెంచుకుంటాడు. మీకు బాగా ఫ్యాషన్ అయిపోయింది. గా పెన్సిల్ ఏంద్రా అట్లా పట్టుకున్నావు? ఒరే ఎద్దు, ఇలా పట్టుకోవాలరా. ఈ పెన్సిల్ పట్టుకోవాల్సిన టైంలో పట్టుకుంటే ఈ పాటికి ఉద్యోగాలు వచ్చిండ్రా. యదవని జానీ ఎస్ పాపా. రెండోసారి జానీ ఎస్ పాపా. ఏం మాట్లాడుతున్నారు? జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. లేదు జానీ ఎస్ పాపా, ఇదే ఫిక్స్. హలో డాడీ. డాడీ ఎవర్రా డాడీ? ముందు నీ రంకు మొగుడి ఫోన్ ఇవే. ఏయ్ ఎవరా నువ్వు? నీ రంకు మొగుడి ఫోన్ ఇమ్మనా? ఎవడ్రా నువ్వు మాట్లాడేది? చెప్తున్నా కదా, పింటుగాడు. రేయ్ ఎవడైతే నీకెందుకురా, ముందు నీ రంకు మొగుడికి ఫోన్ ఇవ్వరా. నానా ఐఎమ్ యువర్ రంకు మొగుడు రైట్? పండగో. అరే పింటూ, జై శ్రీరామ్. అరే చందు, నువ్వు నన్ను అడగకు ఒక చిన్న హెల్ప్ అడిగావు, కానీ నా దగ్గర టైం లేదు. కానీ నువ్వు అడిగిన తర్వాత చేయకపోతే బాగుంటుందా? అందుకే చెప్పు, ఇది తలకాయ కావాలా లేదా మెడకాయ కావాలా, కిడ్నీ కావాలా, లివర్ మంచుకుంటుందిరా? ఇదంతా బూతులొద్దులే, చెప్పరా, నాకు అసలే టైం లేదు. అరే ఈడు అటు ఇటు తిరుగుతున్నాడు, ఒక 5 నిమిషాలు రా చెప్తా. నాకైతే లివర్ ఇష్టం. నువ్వు తొందరగా చెప్పకపోతే నచ్చింది కోసుకుపోతాను, తర్వాత నేను అడిగితే బాగోదురే. సరే. నీ అమ్మ ముయ్యరా నోరు. రే, మా అమ్మ మార్కెట్ కని బయలుదేరిందంట, మీ వాళ్ళు తీసుకెళ్ళిరంట. కొంచెం మార్కెట్కి తీసుకెళ్ళమని చెప్పు. అరే మా అమ్మకి మటన్ ఇష్టం రా, మటన్ కొట్టిమని చెప్పు 1 కేజీ. కీమా కూడా కొట్టిమని చెప్పు. అరే అక్కడ ఫ్రెష్గా ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తీసుకోమని చెప్పు. ఏంది ఎక్కడ తీసుకెళ్ళారు అక్కడ దింపేయమని చెప్పు, మా అమ్మ దిగిపోద్ది. అమ్మా ఇదిగో పళ్ళు తీసుకోండి అమ్మా. అమ్మా ఫోన్ నెంబర్ ఇచ్చినాం కదా, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేను చేసి పెడతా. అమ్మా హెల్త్ జాగ్రత్త అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
అరే మీ డాడీకి ఫోన్ చేయి. ఎందుకురా? అరే పింటూ కూడా ఆడనే ఉన్నాడు కదా, సైకో నా కొడుకు పుస్కి నీ. అరే పింటూ వదిలేసే. ఏంటి వదిలేసేది? కత్తి ఆల్రెడీ కడుపులో దిగిపోయింది. రే 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 నీ అమ్మ మా నాన్నరా రే. రే నీకు 5 నిమిషాలు ఆగమని చెప్పినా కదరా. నేనేం చేయను రా, నువ్వు ఆల్రెడీ 2 minutes లేట్గా కాల్ చేసావు. అయినా పర్లేదులే, హాస్పిటల్ తీసుకెళ్తే బతికేస్తాడు. అయితే ఓకే. రే చాలా సిన్సియర్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను రా, నా బాస్ మీద ప్రామిస్. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. గుడి తప్ప మన ఇద్దరి మధ్య గొడవలు ఏం లేవు. ఇడిచేరా ఇవన్నీ. ఈ గుడి మ్యాటర్ కూడా క్లియర్ అయిపోయింది. ఇక నుంచి మనం ఫ్రెండ్స్లో ఉందాం రా. అరే ఒకసారి నాతో ఫ్రెండ్షిప్ చేయరా, నన్ను వదలవు, నన్ను ఉంచేసుకుంటావు. అరే చెయ్యిరా. అరే నువ్వు నీ యాటిట్యూడ్ చెయ్యిబే, నీ అబ్బా చెయ్యిబే. నవ్వు చాలే.